బాగున్నారా? ఏంటి ఈరోజు ఎంతమంది వచ్చారు? ఏంటి విశేషం? అవునా? మిమ్మల్ని చూడండి నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి. ఈ 2 రోజులు మీరు ఏం నేర్చుకున్నారు? పాటలు, యాక్షన్ సాంగ్, వాక్యాలు, అదలు, కోడిగుడ్లు, బంగాళదుంపలు, సాంబార్లు అన్నీ. అక్క చెప్పు బాబులు. ఏంటక్క చెప్పు విశేషాలు? నువ్వే చెప్పాలి. మా పిల్లలతో కొంచెం మాట్లాడు బాబులు. మీ పెట్టిందో మాట్లాడను. అందరు నన్నే చూస్తున్నారు బాబు, సిగ్గేస్తుంది. నువ్వు అందంగా ఉన్నావు కదా, అందుకే నేను చూస్తున్నారు. ఆ అమ్మాయిలందరూ నన్నే చూస్తున్నారు, సిగ్గేస్తుంది బాబా. ఒకసారి మాట్లాడు బాబులు మా పిల్లలతో. స్మైల్ నేను చూస్తుంది బాబా. శైలి నన్నే చూస్తుందంట. శ్రేష్ట కూడా నన్నే చూస్తున్నారు, సిగ్గేస్తుంది బాబా. శ్రేష్ట కూడా ఎందుకు అలా చూస్తున్నావు? అయ్యో బాబుగా నిద్రపోతున్నారు రా. ఏం జరిగింది అక్క? ఏం జరిగింది? నువ్వు ఎందుకు అలా నిద్రపోతున్నావు? ఏం చేయమంటావక్క? ఈ మధ్యన హోంవర్క్ ఎక్కువైపోతుంది. యూట్యూబ్ లో హోంవర్క్ నాకు. అయ్యో యూట్యూబ్ లో హోంవర్క్ ఉంటుందా? మరేంటి, యూట్యూబ్ లో బోల్డ్ సినిమాలు వస్తాయి. అవన్నీ చూస్తున్నావా? తప్పదు కదక్క. మా పిల్లలకి ఒక స్టోరీ చెప్పైతే. మీ పిల్లలక మా తమ్ముడు సత్యబాబు సతీష్ ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఆడి బాగా చెప్తా కథలో. నువ్వు చెప్పు బాబు. నేను చెప్పనా? అయిపోయింది. మా పిల్లలకి అర్థం కాలేదు. అది పిల్లలకి అర్థం అవుతుంది. మా భాష వేరు, నీ భాష వేరు. ఎందుకు నిద్రపోతున్నా బాబు? పడిపోయాడు బాబు నన్ను. పింకీ రా త్వరగా. వస్తున్నాను. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ఓకే ప్రేయర్ చేసుకుంటా. వాక్యం చదువుతున్నాను. చదువుకుంటా. మా పిల్లలకి కూడా నేర్పిద్దు. జస్ట్ చదువుకుని వస్తానే. సరే. మా పిల్లల్ని కోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా త్వరగా రా పింకీ. వస్తున్నాను. బైబిల్ తీసుకున్నాను. అక్క హాయ్ పింకీ. బాగున్నాను. బాగున్నావా? చాలా బాగున్నానక్క. పిల్లలందరూ హాయ్ చెప్పండి. పింకీ రాజీరా వచ్చింది రాజీ అక్క. మర్చిపోలేదు. ఎందుకు అలా చెవగలుగుతున్నావు రాజీ అక్కకి? ఎందుకంటే నాకు రాత్రి చికెన్ పెడతానని చెప్పి జ్వాలింట్లకు తినేసింది. అయ్యో చిక్కుడు మీసా సాయంత్రం పెడతారు. సరే నువ్వు వెళ్ళిపోతా. మరి పిల్లలు మీరందరూ బాగున్నారా? స్ట్రాబెర్రీ టీ బాగుందా? కోకోనట్ టీ బాగున్నారా? వాటర్ మిలన్ బాగున్నారా? పింకీ చెప్పు. ఏంటి కార్స్ అడుగుతున్నావు? బాయ్స్ మేము ఉన్నాం కదా, మమ్మల్ని కూడా అడుగుకుంటాం మేము. బాగున్నారా? చికెన్ టీం బాగున్నారా? దానమకాయ బాగున్నారా? రే మధ్యాహ్నం గోంగూర పచ్చడి బాగుందా? బాగుందా? ఎప్పుడు తిండి తెలవాలంటే
లేదు శాంతంగా లేదు. శాంతక్క బతికిపోయింది. వచ్చాక చెప్తాను అక్క పని. రేపు వస్తుంది అప్పుడు చెప్పు. సరే అక్క, నేను కంఠస్థ వాక్యం చెప్తానక్క. చెప్పు, మా పిల్లలు వింటారు. చెప్పేస్తున్నా. యెహోవా చెప్పండి మీరు కూడా. యెహోవా ఉత్తముడని చాక్లెట్ తెలుసుకోండి. మరి రుచి ఎలా తెలుస్తుంది ఏంటి? అవును కదా. నువ్వు చెప్తావా? చెప్పండి, చెప్పు 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 పడవ కాదక్క, అబద్ధాలు. సరే నేను చెప్తాను. యెహోవా ఉత్తముడని సరే నువ్వు చెప్పు అక్క. పింకి చెప్తాదంట. అక్క పింకి చెడు చాలా బాగుంది, లాగేస్తా లాగేస్తా లాగుతా. అక్క సారీ అక్క, ఇంకెప్పుడు అల్లరి చేయనక్క. బాధపడుతుంది పిచ్చి. అబ్బో అందుకే నేను మంతకలా కొట్టాడు. అప్పుడప్పుడు వాడు అల్లరి చేస్తా ఉంటాడు అన్నమాట. ఎవరిలాగా చెప్పినా చెప్పు. పిలికి కాళ్ళగా అందులో అల్లరి చేస్తున్నాడు వాడు. అన్నాడు. సరే నీ కంఠస్థ వాక్యం చెప్తాను. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. బాగుందా? బాగుంది. చెప్పండి మీ పిల్లలందరూ చెప్తాను. పిల్లలందరూ వాక్యం. యెహోవా నా కాపరి, యెహోవా యెహోవా నా కాపరి, నా కాపరి, నాకు నాకు ఏమీ కలగదు. ఏమీ కలగదు. పిల్లలందరూ చెప్పాను. యెహోవా చెప్పండి వీళ్ళందరూ. నా కాపరి, నాకు ఏమీ కలగదు. యెహోవా పిల్లగాడికి బాగా నేర్పించే కాళ్ళు చేస్తున్నాడు. వాడు కాళ్ళు చేతులు విరగొట్టాయి. ఏంటి నా కాళ్ళు ఎరగొడతారా? అంత ధైర్యం ఉందా? ఎవరా నన్ను కొట్టేది? నేనే బలవంతుని. పింకీ నువ్వు కూడా కొట్టు బబ్లుని. కొట్టు. చెప్పు. మీ పిల్లలు కూడా మాకలాగా కొట్టుకుంటారు కదా? లేరు, మా పిల్లలు మంచి పిల్లలు. నిజంగానా? నిజంగా. అంటే చేతులు కట్టుకోమని చెప్పు. చేతులు కట్టుకోండి అందరూ. నోటి మీద వేసుకోమని చెప్పు. నోటి మీద వేలేసుకోండి. పోలీస్ అని చెప్పు. పోలీస్. అక్క చెప్పు. నవనీతో నన్నే చూస్తాడక్క, నాకు సిగ్గేస్తుంది. అయ్యో నవ్వు చూడక బాబు, మీకు సిగ్గుపడుతుంది. నన్నే చూస్తాడక్క. లేదు లేదు, నేను చూడ. మా పిల్లలు మంచి పిల్లలు. నాకు సిగ్గేస్తుందక్క. నీకు సిగ్గెంత కాస్తుంది, మా పిల్లలు ఏం చూడట్లేదు. గాడిద కొట్టు, నీకు సిగ్గెట్ట పిచ్చిదానా? బాగా బబ్లు నువ్వు చాలా కుళ్ళువడమే. నేనా? అవును. నేను చాన్నాక నేను ఎవరిని కొట్టడం తెలుసా? నీ ఫేసే బాగాలేదు అసలు. నేనా? అవును. నేనే అందగాన్ని తెలుసా? అసలు అందంగా లేవు. అరే చెప్పండి రా, నేను అందంగా లేనా? లేవు. అరే చెప్పండి ఒక్కరు. చూసావా అందరూ బ్యూటిఫుల్ అంటున్నారు. పిల్లలందరూ బాగోలేదు బాగోలేదు అంటున్నారు. ఏం కాదు, అమ్మాయిలు అందరూ అందగానే అంటున్నారు. కాదు కాదు కాదు. ఇక నేను పోతా వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా వెళ్ళిపో. వెళ్ళిపోతున్నా నిజంగా వెళ్ళిపోతున్నా. పోతున్నా
మీ తాతగారు ఏం చెప్తారు? తాతయ్య గారు ఏం చెప్తారు పిల్లలకి? తాతయ్య గారు చాలా విషయాలు చెప్తారు. అయితే సరే రమ్మను. రమ్మను. తాతయ్య గారికి కొంచెం వినమనదు, గట్టిగా పిల్లలు అర్థం కాలేదు. తాతయ్య గారు, తాతయ్య గారు. అయ్యో అలా తగ్గుతున్నారు ఏంటండి? పిల్లలు పిల్లలందరూ హాయ్ చెప్పండి తాతయ్యకి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? డబ్బులు తిన్నగా ఉండరా? నీకు డబ్బులు డబ్బులు ఏ మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చా వెళ్ళిపోతానని చెప్పావు కదా. పిల్లలు తాతయ్య గారు బాగున్నారా? అందరూ బాగున్నాం. తాతయ్య గారు మీరు బాగున్నారా? ఈ రోజు మధ్యాహ్నం గుడ్డు పెట్టారు, తిన్నారా? తిన్నా. ఈ రోజు నా మనవరాలు బర్త్డే, అవునా? అందుకే గుడ్డు పెట్టాను. మీ మనవరాలు ఎవరు? నా మనవరాలు ఇక్కడే ఉంది. ఎవరు? స్ట్రాబెర్రీ టీలోనే ఉంది. స్ట్రాబెర్రీ టీమా? చెప్పానా? తెలీదు నాకు. చెప్పేస్తున్నా. చెప్పు. నా మనవరాలు పేరు శ్రేష్ఠ. ఇక్కడే ఉంది. ఈరోజు తన బర్త్డే. అవునా? అవును. ఇక్కడే ఉంది. నిన్నే చూస్తుంది శ్రేష్ఠ కూడా. మనవరాల నా దగ్గరికి రా. శ్రేష్ఠ పిలుస్తున్నా తాతయ్య రా. శ్రేష్ఠ రా. హాయ్ చెప్పు తాతయ్య గారికి. హాయ్, బాగున్నావా? బాగా చదువుతున్నావా? ప్రాజెక్ట్ వర్క్ చేసావా? మార్కులు ఇచ్చారా? కుట్టి అన్నయ్య నిన్ను మెచ్చుకున్నాడా? మరి ఇంకా బాగా చదువుకో, సరేనా? నా మనవడేడి ఉన్నాడా పోయాడా క్రికెట్ ఆడటానికి? వాడు అరే స్వామిజీ రారా, నా ముద్దల మనవడా. ఫ్రూట్ యారా, బాగా చదువుతున్నావా? ఏంటి చిక్కిపోయావు? నువ్వు నా పోలికరా? నువ్వు నాకులాగా బాగా చదివి ఇద్దరు అమ్మాయిని ప్రేమించి మూడో అమ్మాయిని పెళ్లి చేసింది, సరేనా? యారా మనవడా, సరేనా? అంటే అలాగే చేస్తావా? మరి బాగా చదువుకో. 10th లోకి వచ్చావు కదా, బాగా చదువుకొని నాకులాగా డాక్టర్ అవ్వాలి, సరేనా? ఎలాగరా? నీకు ఒక సీక్రెట్ చెప్తాను. నా ధనమంతా మీ నాన్నకి తెలియకుండా, మీ అమ్మకి తెలియకుండా ఒక చోట దాచాడ్రా. మీ చెల్లి కూడా చెప్పొద్దు, చెవు పెట్టు. అర్థమైందా? అక్కడే ఉంది, వెళ్ళి తెచ్చుకో. నది ఎవరికి చెప్పొద్దు. నీకెందుకా? అయ్యా మనవరాలు, నువ్వు బంగారం ఇలానా? నీకు రహస్యం చెప్తాను. వాడంటే మగ పిల్లాడు, నోట్లో నాలుగు లేనాడు. నువ్వేమో జ్ఞానవంతురాలివి, నా ఆస్తికి నువ్వేనే వారసురాలివి. ఓ అమ్మా, ఇది ఒక ముద్దు పెట్టు నాకు. నా మనవరాలే, నా అమ్మే. పోయి మీ అమ్మమ్మని అడిగి 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి నడుముకి వంటానం చేయించుకో. బాగా చదువుకుని నా పేరు నిలబెట్టమ్మా, ఓకేనా? చాలా మంచిది. వెళ్ళి కూర్చో. ఇంకేం తాతయ్య గారు? ఫ్రెండ్స్ తో
ఒరే సంజయ్ సంజయ్ దోలుపాటి సంజయ్ వాడే రారా నా మనవడా. సంజయ్ తాతయ్య పిలుస్తున్నారు, రా ఒకసారి. ఒరే ప్రిన్స్ రారా. సంతోష్ నువ్వు కూడా రారా. సంతోష్ సంతోష్ తాతయ్య గారు పిలుస్తారా? హర్ష తాతయ్య పిలుస్తారండి. అమ్మా లక్ష్మి, నీ కూతురు పేరు నేను మర్చిపోయాను, మర్చిపోయి వచ్చేస్తుంది. నీ కూతురు పేరు ఏంటమ్మా? సహస్ర. సహస్ర. ఉన్నావా పోయావా? సహస్ర అమ్మ తాతయ్య పిలుస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోయావా? ఉందా? ఉన్నది ఉన్నది. నా బంగారు తల్లి రండమ్మా. రాదని తనని చూసి భయపడుతుంది నీతో తాతయ్య. నేను ఫోటో దిగాలని అనుకుంటున్నాను. భయపడుతుంది తాతయ్య. భయపడద్దు, నేనే ఏమి చెయ్యను. మీరు వచ్చినప్పుడు పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొస్తే వస్తారు తాతయ్య. అయ్యా మీ అందరికి డ్రింకులు ఇచ్చింది నేనే, తాగేరు. బిస్కెట్లు కూడా ఇస్తాను ఇప్పుడు. లేదు తాతయ్య, వేరే వాళ్ళు ఇచ్చారు మాకు ఈ రోజు. వాళ్ళకి ఇచ్చింది నేనే బాబు. అవునా? హాయ్, బాగున్నారా అందరూని? మా అందరికి ఒక ఫోటో తీయండి. రేపించి అప్పుడు రండ్రా. ఏమనండి ఇలా? ఆల్రెడీ నీకు 2 కోట్లు ఇచ్చారు కదమ్మా, ఏం చేసుకుంటావు? అంటే 2 కోట్ల? కూర్చోండి అందరు పిల్లలు. 2 కోట్లు అంటే డబ్బులు అనుకుంటున్నావా? మరేంటి వేసుకునే కోతులు రా. ఒకసారి ఆగి తాతయ్య, మీరు తర్వాత మాట్లాడుకున్నారు. మా పిల్లలతో మాట్లాడండి ఫస్ట్. ఎవరు నాతో మాట్లాడతారు? సంతోష్, సంతోష్, ప్రిన్స్, హర్ష. ముగ్గురు పిల్లలు వచ్చారు మాట్లాడడానికి. నాతో ఏం మాట్లాడతారు అనుకోమని వాళ్ళే మాట్లాడతా. మాట్లాడట్లేదు తాతయ్య గారు, మీరు ఏమి తీసుకురాలేదు కదా వీళ్ళకి. అయ్యో చాక్లెట్లు తెస్తున్నాను, చెయ్యి తాపమను. చాక్లెట్సా? చెయ్యి పెట్టండి, తాతయ్య చాక్లెట్లు ఇస్తారు మీకు. నోరు తెచ్చి చెయ్యి చెప్పండి. అమ్మా మనవరా, నువ్వు తీసుకో. చిచ్చి నోట్లో ఇస్తారు తాతయ్య గారి పిల్లలకి. అసలు చిరాకికి వెరైటీ అసలు తీసుకోండి. బాగున్నాయా? ఇంకా తినలేదు తాతయ్య గారు. మా పిల్లలకి చాక్లెట్స్ తినరు తాతయ్య గారు. ఇది కాకేంటిది? లేదు మంచిగా ఉండవు కదా ఈ తినరు పిల్లలు. అయ్యయ్యో అమెరికా చాక్లెట్లు అమ్మా, నీకేం తెలుసు? అయ్యో మా సూర్యబాబు గారి షాప్ లో దొరుకుతాయి ఇవి. ఎవరో చెప్పారు? నువ్వు నాకే కౌంటర్ ఇస్తే ఎలాగమ్మా మనవరా? నీ పని ఇంటికి వెళ్ళాక నా మనవలతో చెప్పి నీకు ఎందుకులే. మీ మనవడు చాలా మంచి తాతయ్య, అలాగే చేయడు. నా మనవడు నీకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావు? నా మనవడు అమ్మాయికుడు. సరే ఇంకేం తాతయ్య గారు? నా మనవడు అశోక్ మంచోడు కాబట్టి నీకు ఇచ్చి పెళ్లి చేశాను. నువ్వేమో నాకే డాన్స్ కట్టిస్తున్నావు. చెబుతానుండు, ఈ క్రిస్మస్కి పట్టు చీర లేదు. పోనీ వేసేస్తాను. ఏసయ్యే పర్వాలేదు తాతయ్య గారు, మీరు ఏం కొనిచ్చినా సరే నాకు పర్వాలేదు. నా బంగారమే. ఈసారి నీకు కాకినాడ పట్టు చీర వచ్చి కాక. ఆమె ఓకే, అందరూ పాట పాడదామా? ఓకే, పాట అంటే నేను రెడీ. అక్క అక్క మౌలిక అక్క, చెప్పు బాబులు. నన్ను పట్టించుకోవడం మానేస్తూ నువ్వు వెళ్ళిపోయాను బ్యాంక్ అది చేసేస్తున్నాను బాబులు. కొడుతున్నా కదా లక్కీని. నేను కొట్టినక్క
లక్కీ కొట్టావు కదా. ఎందుకంటే నేను మారిపోయాక ఈబీఎస్ ద్వారా. అవునా? ఐఎమ్ స్పెషల్ అక్క. అయితే పిల్లలకి ఒక సాంగ్ నేర్పించు. నేనా? అవును. సరే పాడతాను, సరేనా? పిల్లలందరూ సైడ్లో కూర్చోండి. పాడేస్తున్నా పాడేస్తున్నా. చెప్పు. లక్కీ చెప్పు. పిక్కి చెప్పు. పిక్కి ఎవరు చెప్పారు? నేను పాడేదాకా ఉండవు, తర్వాత వినం. పాడనక్క. పాడమ్మా. పాడేస్తున్నా. పాడు. అందరూ పోలీస్ అని చెప్పు. పోలీస్. ఎప్పుడు పాట? ఏంటా పాట ఏంటి? ఆ పాట అమెరికా చైనీస్ ఫిక్స్ చేశా. మా పిల్లలంతా భయపడి వెళ్ళిపోయారు. ఎవరా? పిల్లలు. మా పాస్టర్ గారు అయితే నన్ను మెచ్చుకుని ఏరియా పాస్టర్ గారు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు తెలుసా? ఈ పాటకా? ఈ పాటకే. మా పిల్లలు ఇంకా మంచిగా పాడతారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి నన్ను పొగిడే తెలుసా? నీకు ఫస్ట్ ప్రైజ్, లాస్ట్ అసలు ప్రైజ్ ఇవ్వలేదేమో. ఏమని పొగిడారు? ఏమని పొగిడారంటే నాకు సిక్కేస్తుంది బాబు. చెప్పు, పర్వాలేదు. ఏమని పొగిడారంటే చెప్పు. ఒరే బబ్లు బబ్లు, నువ్వు చాలా బాగా పాడు, నీకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను, ఇంకెప్పుడు పాడొద్దని చెప్పాను. చూసాం, ఫస్ట్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు? పాడొద్దు అని చెప్పి ఇచ్చారు. మా పిల్లలైతే పాడితే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సరే అక్క, మీ పిల్లలు పాడమని ఇచ్చారని 1 2 3 పాడండి. మా పిల్లలు హల్లెలూయా చేస్తుంది పైన పాట పాడండి. చాలే, చాలా గొప్పగా పాడు. మా పిల్లలు ఎంత బాగా పాడారు. ఓకే, మా పిల్లల కోసం మా కోసం కూడా ప్రార్థన చేయండి, సరేనా? బబ్లు బయటకు రండి. బబ్లు బయటికి రావాలి. మిమ్మల్ని చూడడానికి మా పాప కూడా వచ్చింది. అక్క వస్తున్నా. మా పాప వెయిట్ చేస్తుంది కోసం, రావాలి తొందరగా. ఏంటి బబ్లు? మా పాప నీ కోసం చూస్తుంది. మా పిల్ల, మా పాప పేరు రియా. వచ్చింది. కనబడతానే రమ్మ దగ్గరికి. రాదు, భయపడుతుంది. అయ్యా నన్ను చూసి మారిపడుతున్నాను, బాగాలేదా? నా ఏం చూడు, చాలా చిరాగ్గా ఉంది. వాడాలి. ఏదో తాకండి ఏదంటారు కదా. ఎంత మాట అన్నావు అక్క. అలాగే ఉంది చెట్టు, కోడికొచ్చిలా ఉంది అంత. అయ్యా ఇదే కాయలు. అందరూ కోడికొచ్చిలా ఉంది అన్నయ్య చెట్టు అంటున్నారు. ఏసై పిల్లలు స్ప్రైట్ చేస్తారండి. చెయ్యరు, కాకపోతే నేను కాలేజ్కి వెళ్తాను కదా. కాలేజ్కి వెళ్తే ఎప్పుడు దేవుళ్ళనే ఉండాలి. నేను చక్కగా అందంగా ఉండకపోతే అమ్మాయిలు నన్ను చూడను. అమ్మాయిని చూసేలా ఉండకూడదు. అక్క భయం వేస్తుంది అక్క. ఎందుకు? ఏంటి అర్థం కాలేదు బాబులు. ఎందుకు భయం వేస్తుంది? సాతాన్ గారు వస్తున్నాడా? అవునక్క, పొమ్మని చెప్పు. పొమ్మని చెప్పండి. సాతాన్ వచ్చేస్తుంది. ఎవరు నువ్వు? నేను. ఎవరు? నేనే.
చాలా ఇష్టం. అవునా? ఒకసారి కనిపించండి మా పిల్లలకి. నా పేరే అపవాది, నా పేరు సాతాను. నేనంటే చాలా మందికి ఇష్టం. బాబు ఒరే సాతాన్ వచ్చేసింది. సాతాన్ 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 వచ్చిందిరా. అక్క బాబు చెప్పు. సాతానుగా నా పక్కనే ఉన్నాడక్క, బొమ్మని చెప్పాక బయలుదేరిందే. సాతాను పో, ప్రార్థించే బాబు. అరే బొబ్బులు, నేను పోనురా, నువ్వంటే నాకు ఇష్టం రారా. బాబు ప్రేయర్ చేయి బాబు, సాతాన్ పారిపోతాడు. వీళ్ళంతా నా పిల్లలు. మేము ఏసై పిల్లలు, నీ పిల్లలు కాదు. కాదు. ఏసై పిల్లలు. అదిగో అక్కడున్న వాళ్ళంతా నా వాళ్ళే. చెప్పండి, ఏసై పిల్లలు మిమ్మల్ని చెప్పండి. ఇదిగో ఈ టీము నాకేనే. అందుకే మా పిల్లలు కూడా చెప్తారు మేము ఏసై పిల్లలమని. ఈ టీం అంతా నా టీము ఏసై టీం మేము కాదు. గ్రేప్స్ టీం నా వాళ్ళు, కాదు. చెర్రీ నా వాళ్ళు, వాటర్ మిలన్ నా వాళ్ళు, స్ట్రాబెర్రీ నాది, అందరూ కూడా కోకోనట్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక దెబ్బ కొట్టమనుకుని చచ్చిపోతావు. దానిమ్మ కూడా నాకు ఇష్టమే. నేను పోను. సాతానా పారిపో. పిల్లలకు చెప్పండి, సాతానా పారిపో అని చెప్పండి. సాతానా పారిపో. సాతానా పారిపోరా. నేను పారిపోను. బాబులు నువ్వు కూడా చెప్పు, సాతానా పారిపో అని. సాతానా పారిపోరా, పారిపోరా. పోను. అందరూ చెప్పండి, సాతానా పారిపోతాడు. సాతానా పారిపో, పారిపో. పారిపో, పారిపో. యేసు నామములో సాతానా పో. పోను. యా. యేసు నామములో సాతాను పో. దాని చక్క నాది. సాతాను పో, యేసు నామములో ఇక్కడ సాతాను నా పో. టీచర్లు అందరూ నా వాళ్ళు కాదు, మేము యేసే బిడ్డలం. కాదు. యేసే బిడ్డలం మేము. శాంతక్కకి నేనే చెప్పాను. సాతాను కూడా యేసే బిడ్డే. లక్ష్మక్కకి నేనే చెప్పాను. మేమందరం కూడా యేసే బిడ్డలం. అందరికన్నా లావయ్యారు మా లీడరు. మేము ప్రార్థన చేసామంటే నువ్వు పారిపోతావు. మౌనిక, నువ్వు నా బిడ్డవే. కాదు కాదు కాదు, యేసే బిడ్డను నేను. కాదు. నేను యేసే బిడ్డను. నీ ఇప్పుడు బిడ్డను. ఏసే బిడ్డ ఇంటికి వెళ్ళాక నా బిడ్డవే. నా మనుషులు. ఇక్కడున్న పిల్లలందరూ నా పిల్లలు. సాతానా పారిపో. ఇంటికి వెళ్ళాక సినిమాలు కొట్టారు. అందరూ కూర్చోండి, కూర్చోండి. చూసావా, కూర్చోట్లేదు. మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు, నా పిల్లలే. అల్లరి చేస్తే సాతాను పిల్లడు, అల్లరి చేయకపోతే సాతానా పో. సాతానా పో.